गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि, श्री दयानंद चरणौ शिरसा नमामि। మార్నింగ్ లేవగానే మంచి టీ పెట్టి శుభ్రంగా దీన్ని ఉదయాన్నే లేపుతున్నాను, మంచి బెడ్ టీ పెడుతున్నాను, మంచి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను, సీరియల్స్, ఓట్స్, తర్వాత అంటే ఫైబర్ ఫుడ్ తినమన్నారు కదా, తర్వాత వెజిటబుల్స్, రా వెజిటబుల్, పిచ్చికూరలు, పచ్చికూరలు, తర్వాత నీళ్లు, వాటర్ థెరపీ చేస్తాను, రోజు 1 లీటర్ 2 లీటర్లు తాగి. బ్రేక్ఫాస్ట్ అంటే తగు మోతాదులో తినండి అన్నాడు. తగు మోతాదులో 20 రకాలు 30 రకాలు తినమని కాదు అక్కడ అర్థం. సో తగు మోతాదులో తినమన్నారని ఇన్ని క్యారెట్లండి, ఇన్ని బీట్రూట్ ముక్కలండి, ఇన్ని కీరా ముక్కలండి, ఇంత బొబ్బాస్ ముక్కలండి, ఇవన్నీ అయిన తర్వాత ఓట్స్ అండి, పాలల్లో కలుపుకొని ఇంత ఓట్స్ ఏమాత్రం 50 గ్రాములు 100 గ్రాములు ఓట్స్ అండి పాలల్లో కలుపుకొని, అన్నీ తగు మోతాదులోనే ఉంటాయండి, ఎక్కువ ఉండదు. ఆ తర్వాత ఏమిటంటే దోశ కానీ ఇడ్లీ కానీ అంటే మినపప్పు ఐటమ్స్లో ఒకటి, అదే పూరి మటుకు ఉండాలండి, ఎందుకంటే గోధుమలు మంచిది కదండి, కాబట్టి గోధుమలు ఉండాలి, కాబట్టి పూరి కానీ పొరాటా కానీ ఉంటుంది. తర్వాత అండి వీలైతే కనుక అంటే సేమియా ఉంటే ఉప్మా అది పర్లేదు, లేకపోతే వేరే ఏదైనా సీరియల్స్ ఏదైనా ఉంటే పర్లేదు. ఆ తర్వాత ఫ్రెష్ జ్యూస్ మటుకు 1 గ్లాస్ ఉండాలండి. ఇవన్నీ తగు మోతాదులో వేయడం ఏంటి, దీన్ని తగు మోతాదు కాదు, ఇది లోపలేసి కూరడం దీన్ని. అంత కూర, దీనికి ఏమైనా అంత ఇంగితం ఉందా? అరే వీడు ఉదయాన్నే బెట్టి ఇచ్చాడు, బ్రష్ చేసుకున్న తర్వాత ఏవో స్నాక్స్ తిన్నాడు, తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత టిఫిన్లు, తగు మోతాదని చెప్పి మొత్తం ప్రకృతి చికిత్స అని చెప్పి బోల్డ్ పెట్టాడు దీనికి. మధ్యాహ్నం భోజనం అనేటప్పటికీ ఒక 2 కూరలు, పప్పు, పచ్చడి, పులుసు, పులిహోర, బూరెలు, గారెలు, పచ్చడి ఉంటే సరిపోతుంది, పెరుగు, బాగా గడ్డ పెరుగు ఏదన్నా. మళ్ళీ మధ్యాహ్నం కొద్దిగా 1 అరగంట అలాగా ఒక కునుకు లాగిన తర్వాత టీ తాగేటప్పుడు జంతికలు, లేకపోతే చకోడీలు, లేకపోతే ఏదో ఒకటి కొద్దిగా అలా పటపటలాడించడానికి, కొద్దిగా మెత్తగా తినేవి, పటపటలాడించి తినేది, తర్వాత కొంత ఇలాగా లాక్కొని తినేది, ఇలాంటివి ఏదో ఒక రకాలు, ఒక 4-5 రకాలు. అప్పుడు సాయంత్రం, రాత్రి, ఇన్ని పెట్టి పోషిస్తున్నాం కదా ఈ శరీరాన్ని, దానికి ఏమాత్రమైన జాలి ఉందా? కిడ్నీ ఎప్పుడు పోతుందో తెలియదు, గుండె ఎప్పుడు పోతుందో తెలియదు. అరే ఇన్ని పెట్టి నన్ను పోషిస్తున్నాడే, నేను ఆయనకి నేను అలా కృతజ్ఞతతో ఉండాలి, ఆయన పోయేదాకా నేను పోకూడదని ఏమైనా ఉందా? ఆయన పోడు, ఇందులో ఏదో ఒకటి పోతేనే వాడు పోతాడు, అందుకని ఏదో ఒకటి పోవడం ప్రఖాయం. కాబట్టి నాలో ఉండే అవయవాలే నా మీద జాలి చూపట్లేదు, ఈ మాంసపు పిండంలో ఉండే అవయవాలు ఏవి నా మీద జాలి చూపట్లేదు. ఇంకో మాంస పిండంలో ఉండే అవయవాలు, ఇంకో మాంస పిండంలో ఉండేది నేను చెప్పినట్టు వినాలని ఎందుకు నాకు పట్టుదల? చెప్తాం, సామదాన భేదం, దండం వద్దు, అర్థమైందా? వాళ్ళకి మంచి చెప్తాం, బోధిస్తాం, కూర్చోబెడతాం. ఎక్కువ మనం చేయగలిగింది ఒకటే, ఆ భగవంతుడి దగ్గర కూర్చొని సద్బుద్ధినివ్వు పరమాత్మ, సన్మార్గంలో ఇవ్వు అని భార్య భర్త గురించి కానీ, పిల్లల గురించి కానీ, భర్త భార్య గురించి కానీ, పిల్లల గురించి కానీ, తల్లిదండ్రులు పిల్లల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, పిల్లలు, ఆ రకమైన భగవంతుడికి మనం సమర్పణ చేయగలగడమే చేయాలి. మన కర్తవ్యం చెప్పడం, మన కర్తవ్యం వాళ్ళు ఆచరించడానికి యోగ్యమైన వాతావరణాన్ని కల్పించడం, మన కర్తవ్యం వాళ్ళని ప్రోత్సహించడం, మన కర్తవ్యం వాళ్ళని ప్రేమించడం. ఇంకా అంతకు మించిన కర్తవ్యం ఏదైనా ఉంటే పరమాత్ముడికి అప్పచెప్పడమే. నీదే బాధ్యత, నా బాధ్యత పూర్తి చేశాను, ఇక నేను ఇంకేం చేస్తే తెంచుకోవడమే కుదురుతుంది ఇక్కడ, కాబట్టి నీ చేతిలో వదిలేస్తున్నాను. అది ఒక సాధకుడు చేయవలసింది. అంతేకాదు దాన్ని పట్టి లాగి, పాకం లాగినట్టు లాగి, జీడి లాగినట్టు లాగి, దీన్ని లాగి దాన్ని లాగి ఇంట్లో గందరగోళం చేసుకుని పిచ్చెక్కిపోయి, బయట ఎలాగైతే ఆసక్తి అన్నారో లోపల అనభిష్వంగ, ఆసక్తి బయట ప్రపంచంతో, అనభిష్వంగ లోపల నా అనుకున్న అన్నిటితో, కారుతో కానీ, స్కూటర్తో కానీ, సైకిల్తో కానీ, మనుషులతో కానీ, ఇంట్లో వస్తువులు కానీ. కొంతమంది ఉంటారు ఇంట్లో వస్తువుల్ని చాలా అపురూపంగా తుడిచిందే తుడిచి ఎవరైనా కూర్చుంటే వాడు లేవగానే బట్టెట్టుకు తుడిచేస్తారు.
అదేదో అంటుకుపోతున్నట్టు. వాళ్ళు వచ్చి కూర్చునే ముందు తుడుస్తారు, వాళ్ళు కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటారు, అయ్య బాబోయ్ ఎక్కడ ఏమంటుకుందో ఏమిటో అని. వాడిని చూడరు, వాడు కూర్చున్న తర్వాత ఆ సీట్ని చూస్తూ కూర్చుంటారు. ఇన్ని ఎక్కువ అభిష్వంగం. ఇది ఒక సాధకుడికి తగ్గాలి. జడ పదార్థాల మీద, అన్యమైన వాటి మీద ఇంత మనం తాపత్రయపడవలసిన అవసరం లేదు. ఎస్, ఓకే, టేక్ కేర్, బాగుండాలి, చక్కగా క్లీన్గా పెట్టుకోండి, అంతేగాని దానికోసం మీ జీవితం ఖర్చు పెట్టేస్తున్నాం. నాకు ఒక ఆవిడ పరిచయం, వాళ్ళ ఇంటికి నన్ను రమ్మన్నారు. ఆవిడ ఇంటికి నేను వెళ్ళాను, ఎప్పుడు ఒక 10-12 ఏళ్ల క్రితం వెళ్ళాను. అన్నీ ఎలా ఉంటాయనంటే, ఆవిడ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే వాళ్ళు క్లాస్కి వచ్చేవారు. నేను అప్పుడు ఈ ప్రవచనాలు చెప్పేవాడిని కాదు, క్లాస్ చెప్పేవాడిని. ఒక 5గురికో 10 మందికో మాత్రమే భాష్యం చెప్పేవాడిని, క్లాసులు చెప్పేవాడిని. అయితే అప్పుడు ఆ క్లాసులో ఒక ఆయన రెగ్యులర్గా వస్తుంటారు. ఆయన ఏంటంటే, ఆవిడ పాపం అభిమానమే, కానీ ఆవిడ రాలేరు, కష్టం. సరే, ఆయన వచ్చి మా ఇంటికి రండి పిలిచారు. ఆయన పిలిస్తే నేను వెళ్ళాను. వెళితే ఇంటికి వెళ్ళగానే ఏమిటి గోడలు కానీ, ఫ్లోరింగ్ కానీ, ఆ కూర్చునేవి కానీ, కర్టెన్స్ కానీ, లైట్లు కానీ, సీలింగ్ కానీ అన్నీ దగదగదగగా మెరిసిపోతున్నాయి. ఏమండి ఎంతకాలం అయిందండి ఇల్లు కట్టి, కొత్తదే అని అడిగాను. అబ్బాయి 15 ఏళ్ళు అయిందండి అన్నారు. అసలు 15 రోజుల్లా కూడా లేదది, అంత ఇదిగా ఉందన్నమాట. నేను సరే బెడ్రూమ్కి వెళ్ళాను. స్వామి ఒక్క 5 నిమిషాలు మీరు ఇక్కడ కూర్చోండి అన్నారు. నేను బెడ్రూమ్కి వెళ్ళాను. ఓ బట్ట కప్పు ఉంది. అయితే నేను వెళ్ళగానే ఆ బట్ట తీశారు. ఫ్రెష్గా ఉంది బెడ్, మంచం, ఎక్కడ ఒక దుమ్ము ధూళి లేదు. అప్పుడే పట్టుకొచ్చి నా కోసం పెట్టి, నేను అనుకున్నా ఏమిటి ఇప్పుడే ఈరోజు తెచ్చారా అని. అబ్బే ఇది 15 ఏళ్ళు అయిందన్నారు. పెన్నీనా, మరి ఇలా ఉంది ఏంటండి, మనం పడుకుంటాం వాడుకుంటాం అంటే, లేదండి మేము ఇక్కడ పడుకోండి అన్నాడు ఆయన. ఈ మంచం మీద పడుకోరా? ఎక్కడ పడుకుంటారంటే, కింద పడుకుంటాను. నేను ఇటువైపు అండి, ఆవిడ అటువైపు అండి. ఏంటంటే మంచానికి కాపలా, ఆ మంచం ఎవడు పట్టుకుపోకూడదు. ఆవిడ అంటుందట, మంచం మీద పడితేనే నిద్ర వస్తుందా, కింద పడుకోండి, వెన్నుపూస కూడా మంచిదవుతుంది. మొన్ననే ప్రకృతి చికిత్స డాక్టర్ గారు చెప్పారు, టీవీలో చెప్పారు కదా, నేల మీద ఫ్లాట్గా పడుకోండి, మంచం మీద పడుకోకండి, కింద పడుకోండి. ఆయన కూడా కింద పడుకుంటారు ఆయన అంటే. పాప ఆవిడ చెప్పిన తర్వాత ఇంక పడుకోవడానికి కుదరదు. ఇంకా ఆ మంచానికి ఏంటంటే బట్ట వేసి కప్పి శుభ్రంగా దాన్ని చుట్టు పెడతారు. ఎవరన్నా రాగానే ఇలా తీస్తారు. ఇప్పుడు ఇంతకీ ఈ మంచం ఎగ్జిబిషన్ లాగా ఉంది వాళ్ళ ఇల్లన్నీ, వీళ్ళకేం వాడకానికి లేదు. ఒక్క బాత్రూమే వాడాలి వీళ్ళిద్దరు. వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూమ్ కూడా వాడరు. ఎక్కడో ఒక అంటే ఎవరైనా వస్తే వాడే బాత్రూంలోనే స్నానం చేస్తారు. ఎందుకని? అన్నిటినీ వాడుకోవడం ఎందుకు, అన్నీ అలా ఉండని, ఫ్రెష్గా ఉంటుంది. అందరూ వచ్చినప్పుడు వాడుతుంటారు, దాన్నే వాడుకుంటాం. చూడండి, అన్నీ ఇలా ఓపెన్ చేశారన్నమాట పైన అటక, అన్ని గిన్నెలు. ఇదేదో సినిమా చిన్నప్పుడు చూశాను, మాయాబజారు ఏదో ఒకటి, దాంట్లో వాడు ఊమ్ అంటాడు, వాడు అన్నీ ఇలా వస్తాయి, కొత్త కొత్త గిన్నెలన్నీ. అలాగనే అన్నీ కొత్తవి, ఎప్పుడు వాడలేదు. అయ్య బాబా ఇవన్నీ ఎప్పుడు తింటున్నాను, 15 ఏళ్ళు, అన్నిటికీ 15 ఏళ్లే వయసు, అన్నిటికీ 16 ఏళ్ల వయసు, అన్నీ. మంచం అంతే, అన్నీ అలానే ఉన్నాయి. ఏవండి ఆవిడ ఏదండి ఇంతసేపు నేను ఇంటికి వచ్చంటే, వస్తారండి అన్నారు. ఒక 1.5-2 గంటలకు ఆవిడ వచ్చారు. వచ్చి, స్వామి మీకు నీళ్లు పంపాను, వచ్చిందా? వచ్చింది, తాగానమ్మా. నేను ఒక 10 నిమిషాలు ఇదేంటమ్మా ఇంతసేపు రాలేదు, ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు అంటున్నానంటే, ఇంకా కొన్ని తొడవలసింది ఉన్నాయి, తుడిచేసి వస్తానంటుంది. ఆవిడ డ్యూటీ ఏంటంటే, ఉదయం లేచినప్పటి నుంచి వెంటనే పళ్ళు తోముకోగానే ముందు తుడుపులు మొదలు పెడుతుంది ఆవిడ. ఆ పని వాళ్ళని కూడా బట్టలు ఇచ్చేసి ఎక్కిస్తుంది, తొడవటని. వీళ్ళ పని తుడుస్తూ, దాని వాడకం ఉండదు, తొడవడమే తొడవడం. ఇంట్లో అన్నీ కూడా తుడిచి 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 తుడిచి, అంత తుడిచినా తుడిచిపెట్టుకుపోతుందండి. అంతలా తుడిచేయకూడదు మనం, అంత ఎక్కువ తుడిచినా తుడిచిపెట్టుకుపోతుంది అది. అంత తుడిచేయకూడదు, పులోమని అంత తుడిచేయకూడదు. నిజమది, అంత పొద్దుస్తమానం తుడుపులు ముడుపులు, తుడుపులు ముడుపులు, ఏం పొద్దుకండి అది?
ఏంటి మంచం తుడిచేసి, కంచం తుడిచేసి, నేల మీద తుడిచేసి, మనం కూర్చుంటే మనం లేవగానే వెంటనే బట్టెట్టుకు తుడిచేస్తుంటాడు ఒకడు. అయ్య బాబా వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే బాబు అనిపించింది నాకు. నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడి నుంచి లేవగానే వాడు అంటే దులుపుతాడు. ఏమిట్రా నేను ఇప్పుడే కదా కూర్చున్నాను, ఏమిటైపోయింది అంటే దుమ్ము ఉంటుందండి, డస్ట్, దాన్ని మళ్ళీ పట్టేస్తే మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టాలి, మళ్ళీ కరెంటు లాగుతుంది అది ఎక్కువ, అందుకని మేమే దులిపేస్తే గొడవ లేదని. బా హారిబుల్. అభిష్వంగ, క్లీన్లీనెస్ కావాలి, ఒక ప్యూరిటీ అంటే కొద్దిగా పవిత్రంగా క్లీన్గా ఉండాలి. కానీ క్లీన్ తుడిచేయకూడదు, దాన్ని ఏకగా తుడిచి అంతా తుడిచిపెట్టుకుపోతుంది, అంతలా తుడిచేయకూడదు. ఇప్పుడు కొంతమందికి జలపిశాచం అంటారు కదా, వాళ్ళకి ఏంటంటే పొద్దుస్తమానం బాత్రూంలోకి వెళ్ళిపోయి నీళ్లు వంపేసుకుంటుంటారు, అలా కాళ్ళ మీద వంపేసుకుని నోట్లో పుకిలించి చేతులు కడిగేసి కాళ్ళు కడిగి, అది జలపిశాచం. అది కొంతమందికి అది పట్టిస్తుంది. మా ఇంట్లో అంటుంటాయన్నమాట, జలపిశాచం పడితే వాడు గదుల్లో ఉండడు, బాత్రూంలోనే ఉంటాడు, ఎప్పటి నీళ్లు తిప్పేసి కూర్చుంటాడు వాడు. అదే ప్రమాదం. ఇవన్నీ వాళ్ళకి లోపల ఏంటంటే, ఇప్పుడు కడుక్కొని లోపలికి వచ్చారనుకోండి, హాల్లోకి ఎవరైనా వచ్చారనుకోండి, చూసి వెంటనే వాళ్ళని చూడగానే మళ్ళీ వెళ్ళిపోతాడు లోపలికి, మళ్ళీ కడుక్కొచ్చేస్తుంటాడు. అంటే ఇక్కడ ఏదో తొక్కేశాను, లేకపోతే అదేదో అయిపోయింది, ఇదేదో ఒంటికి దుమ్మంటుందని, అది జలపిశాచం ఏదో అంటారు దాన్ని. అది పడితే వాళ్ళు నీళ్లు పోసేసుకుంటుంటారు పైన, పొలోమని నీళ్లు పోసేసి కాళ్ళు కడిగేసి పుక్లించేసి చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఎప్పుడు పడితే అప్పుడు బాత్రూంలోనే ఉంటారు. వాళ్ళకి అందులో ఒక మంచం వేసి కూర్చోబెడితే గొడవ వదిలిపోతుంది. ఏ సమస్య ఇవన్నీ. టూ మచ్ ఆఫ్ ఫీలింగ్స్, టూ మచ్ ఆఫ్ సెన్సిటివిటీ, అది కూడా పనికిరాదు. అంత సెన్సిటివ్గా అంత ఇదిగా దాంట్లో నిమగ్నమైపోకూడదు మనిషి. అందుకనే ఇక్కడ ఆసక్తి బయట దాని పట్ల, అనభిష్వంగ లోపల నీ ఇంట్లో. సో అక్కడేంటంటే బయట లెస్ ఇంటర్ఫీరెన్స్. మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎంత తక్కువ ఇంటర్ఫీర్ అవుతాం, ఎక్కడ ఏం జరుగుతున్నా మనం పట్టించుకోం, మన దారిలో మనం పోతాం, మన పని చేసుకుంటాం, వస్తాం. అలాగ నువ్వు ఇంట్లో అంతలా కాకపోయినా నీ బాధ్యత ఏమిటో, నీ కర్తవ్యం ఏంటో నెరవేర్చు. దానికి మించి దాన్ని పీకి లాగి దాన్ని హింసించకు, భగవంతుడికి విడిచిపెట్టు. అభిష్వంగం లేకుండా అనభిష్వంగ పుత్రధార గృహాదిషు. ఎప్పుడైతే బయట ఆసక్తి అంటే అసక్తుడై ఉన్నాడో, లోపల అనభిష్వంగుడై ఉన్నాడో, అంటే ఇంట్లో అనభిష్వంగుడు, బయట సమాజంలో అసక్తుడు, ఈ రెండు గుణాలు ఎప్పుడైతే లోపల బయట వాడికి ఆ మెచ్యూరిటీ వచ్చిందో, ఆ అన్టెయింటెడ్నెస్. బాగా ఆలోచించండి. ఒక ఆవిడనింది, స్వామి నేను ఇప్పుడు నాన్ స్టిక్ తవా కొన్నాననింది ఆవిడ. నాకు అర్థం కాలేదు, ఇది నాన్ స్టిక్ తవా ఏంటి? నాన్ స్టిక్ స్వామి కొత్తగా వచ్చింది అని అంటే నేను అనుకున్నాను, ఏమిటమ్మా ఇది అన్నాను. మనం దోశ పోసినా అంటుకోదు, అలా వచ్చేస్తుంది. నాన్ స్టిక్ తవా చాలా బాగుంది. దోశలు అంటుకోకుండా ఉండడానికి నాన్ స్టిక్ తవా ఉంది, దోషాలు అంటుకోకుండా ఉండడానికి కూడా లోపల నాన్ స్టిక్ తవా కావాలి. ఒక రోజుకో 2 రోజులకైనా కడుక్కోవచ్చు, నష్టం లేదు. కానీ దోషాలు అంటుకుంటుంటే లోపల మనం ఏం చేయలేం. కాబట్టి దోశ అంటుకోకుండా ఉండడానికి ఇన్ని బాధ్యతలు, అబ్బో ఇంత మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఏది దోశలు అంటుకోకుండా ఉండడానికి. కానీ దోషాలు అంటుకుంటున్నాయే లోపల, కాబట్టి లోపల నాన్ స్టిక్ తవా కావాలి. ఆ నాన్ స్టిక్ తవా ఎలా వస్తుంది? సాధన. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఎప్పుడైతే ఒక వ్యక్తి బయట అసక్తుడై లోపల అనభిష్వంగుడై ఉన్నాడో, అనభిష్వంగత్వం లోపల, అసక్తత్వం బయట, ఈ 2 క్వాలిటీస్తో ఒక సాధకుడు ఏమైపోతాడనంటే, లోపల ఎలాంటి ఫీలింగ్స్ వాళ్ళు క్రియేట్ అవుతుందనంటే, నిత్యం ఎల్లప్పుడూ సమచిత్తత్వం అంటే బ్యాలెన్స్డ్ మైండ్ ఎలా ఉంటుంది? ఇష్టప్రాప్తిషు అనిష్టమపి ప్రాప్తిషు. ఇష్టం వచ్చినా అనిష్టం వచ్చినా వాడు వెంటనే కంగారు పడిపోడు. ఇష్టాన్ని అనిష్టాన్ని అయిష్టాన్ని రెండింటినీ కూడా వాడు ఏం చేస్తాడంటే హ్యాండిల్ చేసుకుంటాడు. వాడు అర్థమైందా? ఇష్టాన్ని అయిష్టాన్ని రెండింటినీ కూడా హ్యాండిల్ చేసుకుంటాడు. వాడు హ్యాండిల్ చేయగలిగే శక్తి వస్తుంది. ఎంత వాడు లోపల మెచ్యూరిటీ ఉండాలి. నేను ఒకసారి విశాఖపట్నం అందరికీ తెలుసు కదా, చాలా పెద్దది. అక్కడ క్లాసెస్ చెప్పడానికి నాకు ఒక ఆయన ఒక కారు ఇచ్చాడు, అనవసరంగా నాకు పట్టుకొచ్చి పెట్టాడు. అది నేనేం చేయాలి? ఎవరినో డ్రైవర్ని పెట్టాలి.
ఆ డ్రైవర్ని పెట్టవయా అని అంటే చూస్తానండి పెడతానన్నాడు. ఆయన మళ్ళీ పట్టించుకోలేదు. సరే నేను అలాగా ఎవరికో చెప్తే ఒక ఆయన, ఏమండి ఈ కుర్రాడు బాగా చేస్తాడట, నాకు తెలీదు, మీరు పెట్టుకుంటే, నాకు సడన్గా ఆ రోజు క్లాస్కి వెళ్ళవలసి వచ్చింది. సరే నువ్వు ఈరోజు చేయను, అయినా ఓ 2-3 రోజులు చేయి, చూస్తాను నీది ఎలా ఉందో, నేను ఎలా ఉంటానో, నువ్వు కూడా నన్ను చూడు, నిన్ను నేను చూస్తాను, ఇద్దరికి చూపులు అవ్వాలి కదా, సరే నువ్వు కూర్చో అని చెప్పాను. సరే వెంటనే బండి అంతా తుడిచాడు, చాలా నీట్గా గేరు వేసి పట్టుకెళ్ళాడు. ఈ జగదాంబ జంక్షన్ ఉంది కదండి, మంచి ప్రైమ్ లొకాలిటీ, అది దాటి వెళ్ళాలి. నేను కూర్చో ఉన్నాను, నేను బుక్ చూసుకుంటూ ఉన్నాను, క్లాస్కి వెళ్ళాలి, ఆ బుక్ దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాను. వీడు ఏం చేశాడంటే తిన్నగా వెళ్ళి ఈ డివైడర్ ఉంది కదండి, రోడ్డు మధ్యలో డివైడర్, దాని మీదకి ఎక్కాడు. నేను అడిగాను, ఇదేమిట్రా, అందరూ గుమిగూడిపోయారు, లోపల నేనున్నాను, ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు కాదు, 15 ఏళ్ల క్రితం జరిగింది. అందరూ వచ్చారు, పట్టుకుని ఏమైందో అని లాగారు. నేను వాడిని అడిగాను, ఇదేమిట్రా ఇలా చేసావంటే, అది అడ్డొచ్చిందండి, నన్నేం చేయమంటారు. అబ్బా, వీడు ఎంత గొప్ప స్థితప్రజ్ఞుడో చూడండి. ఏంటి, వీడికి డివైడర్ అడ్డొచ్చిందా? అదేమన్నా మనిషా, పశువా, జంతువా డివైడర్ అడ్డు రావడానికి? దాన్ని దాటి వెళ్ళకూడదని కట్టారు అది. దాని మీదకి వీడు వెళ్ళిపోయి ఎక్కి కూర్చున్నాడు దాని మీద. ఈ 2 చక్రాలు పైకి ఎక్కింది, నేను వెనకాల దానిలాగా. పాపం పక్క వాళ్ళు వచ్చి పట్టుకు లాగారు బయటికి. వీడంటాడు, అది అడ్డు వచ్చిందండి గురువుగారు, నన్నేం చేయమంటారు అంటే, ఒకవేళ ఏదైనా అడ్డొస్తే ఎక్కించేస్తావు నువ్వు? అయ్య బాబు, నీ డ్రైవింగ్ చాలా గొప్పగా ఉంది, డివైడర్ కాబట్టి సరిపోయింది, ఏ మనిషి ఇంకోడో అయి ఉంటే నా పరిస్థితి. ముందు పదండి స్వామి, మనం కూర్చుందాం అక్కడ, ముందు అది ఏదో తేలిన తర్వాత మీ ప్రవచనం చెప్పుకుందరులేండి అంటారు వాళ్ళు. కాబట్టి ఎంత కూల్గా ఉండండి, వాడికి ఏం పోలేదు. వాడికి ఆఖరికి ఆరా తీస్తే వాడు ఏంటనంటే, వాడు కారు ఎప్పుడో ఒకసారి వాళ్ళ నాన్నగారు ట్యాక్సీలో చేసేవాడట. వీడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఊళ్ళో కూర్చుని ఇళ్ళల్లో తిప్పేవాడట. అయ్య బాబు, మంచి మాట చెప్పావు, చిన్నప్పుడు మీ నాన్నగారు ఊళ్ళో కూర్చొని తిప్పావా, అంత ఎక్స్పీరియన్స్ ఉందంటాడు. మళ్ళీ అప్పుడు తిప్పింది కానించి ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ ఉందన్నాడు. గొప్పవాడివే నాయనా, నువ్వు చాలా ఉత్తముడివి, నీ ఎక్స్పీరియన్స్ నీ దగ్గర పెట్టుకో, ఇంకా వీలైతే మీ నాన్నగారు ఒళ్ళో కూర్చొని శుభ్రంగా తిప్పుకో, వద్దని చెప్పాను. ఏం చేయమంటారు ఇప్పుడు నన్ను చెప్పిన? వాడిని పట్టుకు తిట్టనా, నేను వాడిని కొట్టనా? మిగతా వాళ్ళందరూ వాడిని తిట్టడం మొదలుపెట్టారు, నీకు బుద్ధి లేదా స్వామీజీని. బాబు, వాడికి లేదు కాదు నాయన, ఎవరికి లేదు? నాకు ఉండుంటే వాడిని ముందే తీసుకెళ్ళి బండిలో ఎక్కి జగదాంబ జంక్షన్కి ఇస్తానా? నేను ఈ టెన్షన్ ఎందుకు? ఆ జంక్షన్లో బండిని ఎక్కించి నేను ఈ టెన్షన్ ఎందుకు? లేదు కదా, నా ఫంక్షన్ పోయింది మొత్తం మీద. వీడిని ఏ గ్రౌండ్లోనో తిప్పించి ఓహో బాగున్నాడు అనుకుని వెళతాను. ఇవి ఏవి ముందు వెనక ఆలోచించకుండా ఇచ్చినందుకు నాది పొరపాటు. వాడిని ఏం తిట్టకండి అన్నారు. ఏం చెప్తాం ఇంకా వాడిని? అవగాహన రాహిత్యంతో మనకు సమస్యలు, దురవగాహన వల్లే సమస్యలు. అవగాహన చేసుకుంటూ పోతే గుర్తుపెట్టుకోండి, అయిష్టము కూడా మనల్ని ఏమీ చెయ్యదు. అయిష్టం ఎక్కడ ఉంటుంది? బయటనా? లోపల అయిష్టం. అయిష్టత లోపల, ఇష్టత లోపలే. గుర్తుపెట్టుకోండి. ఒక మంచి స్వీటు ఒక ఆయన పట్టుకొచ్చి ఇచ్చారు. స్వామి, అసలు మీరు ఇది ఇప్పుడు చూసుండరు, ఇది చూడండి చాలా టేస్ట్గా ఉంటుందని. పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇచ్చాను. ఒక దాంట్లో నుంచి ఒకటి ఆయనకి ఇచ్చాను. ఆయన ఏంటంటే, నాకు వద్దండి అన్నాడు. ఓ, మీరు తినరా, మీకు ఇష్టం లేదా అన్నాను. చాలా ఇష్టం అండి అన్నాడు. మరి తినండి అన్నాను. తినండి నేను. ఏమిటి? ఇది తింటే పోతానండి, షుగర్, హెవీ షుగర్ ఉంది నాకు, నేను తినను అన్నాడు. ఇప్పుడు తినాలనే ఇష్టం లోపలుంది, అర్థమైందా? కానీ తినకూడదు అనే భావన కూడా లోపలుంది. తినాలనేది వాడి భావన, తినకూడదనేది వాడి ఆరోగ్య భావన. ఇప్పుడు వీడు బాగుండాలంటే దేనికి కట్టుబడి ఉండాలి? వాడి భావనకు కట్టుబడి ఉండాలా? వాడి ఆరోగ్య భావనకు కట్టుబడి ఉండాలా? చెప్పండి. వాడికి తినాలనే ఉంటుంది, కానీ వాడి భావనకు కనుక వాడు దాసుడయ్యాడు అనుకోండి, చచ్చి ఊరుకుంటాడు. వాడి భావనను పక్కకు పెట్టి ఆరోగ్య భావననే ప్రధానంగా స్వీకరిస్తాడు. అందుకనే ఎంతో కొంత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. అలాగనే నా భావన ప్రధానం కాదు. ఒక సాధకుడిగా నాలో ఆ పరిణితి కలిగిన తర్వాత నేను ఆలోచించిందే కరెక్ట్ అని కాదు, నా భావనే ప్రధానం కాదు. ఒక సాధకుడు ఈశ్వర భావనకే ప్రాధాన్యత ఇస్తాడు, సర్వాత్మ భావనకే ప్రాధాన్యత ఇస్తాడు.
ఆ సర్వాత్మ భావనలో ఇష్టాయిష్టం లేదు. నా భావనకు వచ్చేటప్పటికి ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఎందుకని? నాది నీది, ఇది నాది కాదు, ఇది నాది, రాగద్వేషాలు ఉంటాయి. కానీ ఈశ్వర భావనలో రాగద్వేషం లేదు. తత్రకో మోహ కశోక ఏకత్వమనుపశ్యత. ఒక్కటైనటువంటి ఆ తత్వాన్ని వాడు విభజన చేసి చూడలేడు. కానీ వాడి భావన అయితే మటుకు విభజన, భేదం, ద్వైతం, ఇది అది అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు భగవద్గీత ఆ వ్యక్తి భావన ప్రధానం కాదయ్యా, ఈశ్వర భావన ప్రధానం. ఎప్పుడైతే ఆ ఈశ్వర భావన ఎప్పుడైతే వచ్చిందో, ఆ సమభావన ఎప్పుడైతే వచ్చిందో, సమత్వం అనేటువంటి శబ్దం మీకు అందరికీ భగవద్గీత చాలా గొప్పగా చెప్తుంది. సమత్వం, సమత్వం అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఒక 10 మందిని నిలబెట్టామనుకోండి, వరుసగా 10 మందిని నిలబెట్టామనుకోండి, అందులో అందరినీ సమానంగా నిలబెట్టామనుకోండి, ఒకే భూమి మీద సమానంగా నిలబెట్టామనుకోండి, పైకి కొలత చూస్తే ఒకడు 5.5 ఉంటాడు, ఒకడు 6 ఉంటాడు, ఒకడు 5.35 ఉంటాడు, ఒకడు 5.50 ఉంటాడు, ఇలా 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 ఉంటుంది. కానీ పైకి చూసామనుకోండి ఇలా 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 ఉంటుంది. కానీ ఒక్క చోట చూస్తే అన్నీ సమంగా ఉంటుంది. ఎక్కడ? క్రింద. అంటే మూలాన్ని చూసామనుకోండి అన్నీ సమంగా ఉంటుంది. కాళ్ళు దగ్గర చూస్తే అన్నీ సమంగా ఉంటుంది. తల దగ్గర అన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాగనే మనము పై చూపుతో మాత్రం ఈ పై చూపుతో ఉంటే అన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ ప్రపంచాన్ని పై చూపుతో కాకుండా మూల దృష్టితో చూస్తే సమంగా ఉంది, ఏ దోషము లేదు. ఈ ప్రకృతిలో ఏ దోషము లేదు, ఏమీ లేదు. సుఖము దుఃఖము ఎక్కడుంది చెప్పండి? సుఖము దుఃఖం అనేది ఎక్కడుంది నాకు చెప్పండి ఒకసారి. మన భావన సుఖం, మన భావన దుఃఖం. అర్థమైందే? మన భావన సుఖం, మన భావన దుఃఖం. నాకు కలిగే భావన, ఆ భావన సుఖం. నాకు కలిగే భావన అదే దుఃఖం. అంటే నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నాకు సుఖం, నేను అనుకున్న దానికి ప్రతికూలంగా జరిగితే దుఃఖం. కాబట్టి ఆ సుఖము కానీ దుఃఖం కానీ ఎదుటి దాంట్లో లేదు, నా భావనలోనే ఉంది. కాబట్టి ప్రపంచంలో సుఖము దుఃఖం లేదు, నా భావనే, నా ఆలోచనే, నా ఎక్స్పెక్టేషన్స్. అందుకనే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో పంక్చర్ అవుతుంది, ఎక్కడో దెబ్బతింటుంది, ఇంకా గాయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆలోచించుకోండి. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే సమస్యలు. ఒక సాధకుడికి ఆ హెవీ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. ఆ సాధకుల్లో అన్వాంటెడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు, అన్వాంటెడ్ క్రియేషన్స్ ఉండదు. వాడు ఎలా ఉంటాడు? నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. జరిగిందా? ఓకే. జరగలేదనుకోండి, జరగకపోవడాన్ని కూడా జరిగినప్పుడు ఎలా స్వీకరించాడో జరగనప్పుడు కూడా దాన్ని అదే సమభావనతో స్వీకరించగలగడం.